నేను పెట్టేటువంటి కరెంట్ అఫైర్స్ అండ్ అలాగే లేటెస్ట్ గవర్నమెంట్ జాబ్ అప్డేట్స్ అన్నీ కూడా మీకు రావాలి అనుకుంటే సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి పక్కన బెల్ ఐకాన్ని ట్యాప్ చేసుకున్నట్లయితే మీకు అన్ని నోటిఫికేషన్స్ కూడా వస్తుంటాయి. సో తప్పకుండా భారతీయ గవర్నమెంట్ జాబ్స్ అడ్డా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. అందరికీ నమస్కారం ఫ్రెండ్స్. వెల్కమ్ టు భారతీయ గవర్నమెంట్ జాబ్స్ అడ్డా యూట్యూబ్ ఛానల్. నేను మీ శరత్ చంద్ర. చాలా రోజుల తర్వాత ఎటువంటి రాత పరీక్ష లేకుండా కేవలం మెరిట్ లిస్ట్ ఆధారంతో అభ్యర్థుల్ని ఎంపిక చేసుకునేటటువంటి అద్భుతమైన సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ నోటిఫికేషన్ అయితే ఇవాళ విడుదలైతే అయిందండి. దీనికి కేవలం మీరు 10th క్లాస్ పాస్ అయితే చాలు, 10th క్లాస్ పాస్ అయిన సర్టిఫికేట్ మీ దగ్గర ఉంటే సరిపోతుందని చెప్పి వాళ్ళు క్లియర్గా నోటిఫికేషన్లో మెన్షన్ చేశారండి. దీనికి ఎటువంటి రాత పరీక్ష లేదు. అండ్ అలాగే జాబ్ వస్తే కనుక మీ సొంత జిల్లాలోనే మీ సొంత ఊర్లోనే వచ్చే అవకాశం అయితే ఉంటుందని అయితే మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే చాలా వరకు ఇంతకుముందు ప్రీవియస్ నోటిఫికేషన్స్ అన్నిటికీ కూడా అదే విధంగా వచ్చింది. అండ్ మీ ఊర్లో వచ్చినా కూడా మీరు ఆశ్చర్యపోకర్లేదండి. సో అంత మంచి నోటిఫికేషన్ అయితే ప్రెజెంట్ రిలీజ్ అవ్వడం జరిగింది. లోకల్ లాంగ్వేజ్ కూడా కంపల్సరీ వచ్చి ఉండాలి అని మెన్షన్ చేశారు. సో మన స్టేట్లో రిలీజ్ అయిన ఈ నోటిఫికేషన్కి లోకల్ లాంగ్వేజ్ తెలుగు కాబట్టి మనకి తెలుగు లాంగ్వేజ్ అందరికీ వచ్చిందే కదా. సో ఈ నోటిఫికేషన్ ఎక్కడి నుంచి వచ్చిందంటే ఆంధ్రప్రదేశ్ పోస్టల్ డిపార్ట్మెంట్ నుంచి రిలీజ్ అయిందండి. ఏపీ పోస్టల్ గ్రామీణ డాక్ సేవకు ఉద్యోగాలకు సంబంధించినటువంటి ఈ నోటిఫికేషను. ఇందులో బ్రాంచ్ పోస్ట్ మాస్టరు అండ్ అలాగే అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టరు, డాక్ సేవకు ఈ 3 పోస్టులకి సంబంధించి వీళ్ళు నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. ఇందులో బ్రాంచ్ పోస్ట్ మాస్టర్కి ఎలిజిబిలిటీ అండ్ అలాగే అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్కి గ్రామీణ డాక్ సేవకి అన్నిటికీ కూడా 10th క్లాస్ పాస్ అయితే చాలని క్లియర్గా నోటిఫికేషన్లో మెన్షన్ అయితే చేశారండి. ఏజ్ లిమిట్ విషయానికి వచ్చినట్లయితే 18 నుంచి 40 సంవత్సరాల వయసు వరకు అభ్యర్థులు అయితే అప్లై చేసుకోవచ్చు. 27/1/2021 ఈ తేదీని ప్రామాణికంగా పెట్టుకుని వీళ్ళైతే ఈ ఏజ్ లిమిట్ సెట్ చేశారు. ఇంకా SC ST క్యాండిడేట్స్కి 5 years అప్రైజ్ రిలాక్సేషను, ఓబీసీ వాళ్ళకు 3 సంవత్సరాల అప్రైజ్ రిలాక్సేషను, ఎకనామికలీ వీకర్ సెక్షన్ వాళ్ళకి రిలాక్సేషన్ లేదండి. PWD వాళ్ళకైతే 10 years, పీడబ్ల్యూడీలో ఓబీసీ అయితే 13 సంవత్సరాలు, పీడబ్ల్యూడీలో SC ST అయితే 15 సంవత్సరాల వరకు అప్రైజ్ రిలాక్సేషన్స్ అయితే వాళ్ళు అయితే ఇచ్చారు. స్టార్టింగ్ శాలరీ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్కి మినిమం 12,000 రూపాయల జీతం అనేది ఉంటుందండి. అది 4 hours డ్యూటీ అయితే, అదే 5 hours డ్యూటీ అయితే 14,500 రూపాయలు అనేది ఉంటుంది. ఇందులో మీరు చాలా బెస్ట్ అడ్వాంటేజ్ ఏంటి అంటే కేవలం 4 hours లేదా 5 hours డ్యూటీ మాత్రమే ఉంటుంది. ఆ తర్వాత ఈ జాబ్ చేస్తూ మీరు వేరే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి కూడా ప్రిపేర్ అవ్వచ్చు, లేదా మీకు నచ్చినటువంటి వేరే అదర్ ఏవైతే ఎగ్జామ్స్ ఉంటాయో వాటికి ప్రిపేర్ అవ్వచ్చు అండి. సో ఇనీషియల్గా ఎవరికైతే మనీ ఇబ్బందిగా ఉంటుంది, లేకపోతే గవర్నమెంట్ ఉద్యోగాలకి ప్రిపేర్ అవ్వడానికి ఫస్ట్ గవర్నమెంట్ జాబ్ చేస్తూ ప్రిపేర్ అవ్వాలి, ఏదో ఒక ఉద్యోగం చేస్తూ ప్రిపేర్ అవ్వాలి అనుకున్న వాళ్ళకి మాత్రం చాలా మంచి అవకాశం అండి. డైలీ 4 hours డ్యూటీ మాత్రమే ఉంటుంది, మిగతా అవర్స్లో మీరైతే మీ ఇష్టం అండి. తర్వాత సో బ్రాంచ్ పోస్ట్ మాస్టర్కి అండ్ అలాగే అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ డాక్ సేవకి శాలరీ అయితే చూసుకోవచ్చు. అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ లేదా డాక్ సేవకి అయితే 4 hours డ్యూటీకి 10,000, అలాగే 5 hours డ్యూటీకి అయితే 12,000 రూపాయల జీతం అనేది మీకు చేతిలోకి వచ్చే అవకాశం ఉంటుందని వాళ్ళకి అయితే క్లియర్గా అయితే మెన్షన్ అయితే చేశారండి. అయితే కంపల్సరీగా లోకల్ లాంగ్వేజ్ వచ్చి ఉండాలని అయితే మెన్షన్ చేశారు. ఆంధ్రప్రదేశ్ సర్కిల్కి మనకి లోకల్ లాంగ్వేజ్ చూసుకుంటే కనుక తెలుగు అనేది లోకల్ లాంగ్వేజ్ కింద అయితే ఇచ్చారు. 10th క్లాస్ బేసిక్తో పాటుగా ఖచ్చితంగా కంప్యూటర్ నాలెడ్జ్ అనేది ఉండాలి అని అయితే వాళ్ళు మెన్షన్ చేశారండి. ఒకవేళ కనుక మీకు కేవలం 10th క్లాస్ వరకు మాత్రమే చదువుకుని ఇంటర్మీడియట్ డిగ్రీ చదువుకోలేదనుకోండి, 10th క్లాస్తో పాటుగా ఒక కంప్యూటర్ ఆథరైజ్డ్ సర్టిఫికేట్ అనేది ఖచ్చితంగా మీరు తీసుకుని రావాలండి. అలా కాకుండా మీరు ఏదైనా ఇంటర్మీడియట్ కానీ లేకపోతే డిగ్రీ కానీ చదివారనుకోండి, సో డిగ్రీలో మీకు కంప్యూటర్ అనేది ఒక సబ్జెక్ట్ కింద ఉంటే కనుక మీరు కంప్యూటర్ ట్రైనింగ్ సర్టిఫికేట్ తీసుకురావాల్సిన అవసరం లేదని వాళ్ళైతే మెన్షన్ చేశారండి. అండ్ అలాగే అప్లై చేస్తున్నప్పుడు మీరు కంప్యూటర్ ట్రైనింగ్ సర్టిఫికేట్ పెట్టక్కర్లేదు, జాయినింగ్ టైంలో సబ్మిట్ చేస్తే సరిపోతుంది. సో అప్లై చేస్తున్నప్పుడు మీ దగ్గర ఇప్పుడు ప్రస్తుతానికి కంప్యూటర్ సర్టిఫికేట్ లేకపోయినా పర్వాలేదు, మీరైతే నిర్భయంగా అప్లై చేసుకోవచ్చు. మీకు జాయినింగ్ వచ్చిన తర్వాత మాత్రం కంప్యూటర్ సర్టిఫికేట్ తప్పనిసరిగా సబ్మిట్ అయితే చేయాలని వాళ్ళు క్లియర్గా మెన్షన్ చేశారండి. అండ్ అలాగే మీకు జాబ్ వచ్చిన తర్వాత పోస్టింగ్ ఏ లొకేషన్లో ఇస్తున్నారో ఆ లొకేషన్ దగ్గరలోనే ఉండాలని వాళ్ళు క్లియర్గా మెన్షన్ అయితే చేశారు. ఆ లొకేషన్కి సంబంధించిన బ్రాంచ్ హెడ్ ఆఫీస్ ఏదైతే ఉంటుందో ఆ ఆఫీస్ దగ్గరలో ఉండాలని అయితే క్లియర్గా చెప్పారండి. ఇంకా సైకిల్ నాలెడ్జ్ కూడా కంపల్సరీగా వచ్చి ఉండాలి, అంటే ఖచ్చితంగా సైకిల్ తొక్కగలిగే సామర్థ్యం ఉండాలని అయితే వాళ్ళు మెన్షన్ అయితే చేశారండి. సో మిగిలిన వివరాలు అన్నీ కూడా మీరైతే చూసుకోవచ్చు. కాకపోతే ఏంటంటే ఇందులో ఒక చిన్న వేరే ఇంకొక పాయింట్ కూడా ఉంది. ఆ పాయింట్ ఏంటి అంటే ఎవరైతే గ్రామీణ డాక్ సేవక్గా కానీ లేకపోతే అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ లేదా బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ కింద ఎవరైతే సెలెక్ట్ అవుతారో ఆ క్యాండిడేట్స్ మాత్రం మీరు ఇందులో వచ్చేసరికి మాత్రం ఒక 1 lakh రూపీస్ అనేది ఫీజు అనేది మీరు పే చేయాల్సి ఉంటుందని చెప్పి అయితే వాళ్ళు క్లియర్గా ఇందులో చెప్పారండి. ఎందుకు అంటే ఇది జస్ట్ నార్మల్గా సెక్యూరిటీ డిపాజిట్ అనేది వాళ్ళు మెన్షన్ చేశారండి. అయితే దీనికి ఎందుకు ఈ విధంగా మెన్షన్ చేస్తున్నారంటే ప్రీవియస్గా GDS నోటిఫికేషన్స్ అన్నిటికీ కూడా ఇదే విధంగా ఇస్తున్నారు. సో దీనికి కూడా అలాగే ఫర్నిషింగ్ ఆఫ్ సెక్యూరిటీ అయితే ఈ 1 lakh రూపీస్ మీరు పే చేయాల్సి ఉంటుందని అయితే వాళ్ళు మెన్షన్ చేశారు. తర్వాత రిఫండబులా నాన్ రిఫండబులా అన్న అంశాలు అయితే ఈ నోటిఫికేషన్లు అయితే మెన్షన్ చేయలేదు. తర్వాత నాకు తెలిస్తే కనుక ఖచ్చితంగా దాని గురించి అయితే స్పెషల్గా మీకైతే ఇంటిమేట్ చేస్తానండి. సో ఈ విధంగా రిలీజ్ అయినటువంటి అసిస్టెంట్
బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ అండ్ అలాగే గ్రామీణ డాక్ సేవక్ ఉద్యోగాలకి మొత్తం వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయి అసలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అని చూసుకుంటే కనుక ఇందులో చాలా లిస్ట్ అయితే ఉందండి. ఆ లిస్ట్లో మీరు కిందకి వెళ్తే కనుక మీకు క్లియర్గా ఎన్ని పోస్టులు ఉన్నాయి అన్న వివరాలన్నీ కూడా క్లియర్గా కనిపిస్తాయి. సో నేను లిస్ట్ కిందకైతే వెళ్తున్నాను. ఇందులో ఎక్కువ పోస్టులు ఉండడం కారణంగా ఈ విధంగా మనం కొంచెం పెద్దదయ్యిందండి. సో ఇప్పుడు టోటల్ 2296 వేకెన్సీస్ అయితే ఇందులో ఉన్నాయి. ఈ 2296 వేకెన్సీస్కి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. 2296 వేకెన్సీస్లో ఓబీసీ వాళ్ళకి 507, ఈడబ్ల్యూఎస్కి 324, పీడబ్ల్యూడీలో ఏ క్యాండిడేట్స్కి 18, పీడబ్ల్యూడీబీకి 34, పీడబ్ల్యూడీసీకి 35, పీడబ్ల్యూడీడీఈకి 9, ఎస్సీకి 279, ఎస్టీకి 143, అన్రిజర్వ్డ్కి 947, టోటల్గా 2296 వేకెన్సీస్ అయితే ఉన్నాయండి. సో అభ్యర్థులు ఎవరికైతే అర్హత ఉంటుందో అర్హత ఉన్న ప్రతి ఒక్క అభ్యర్థి కూడా తప్పకుండా అప్లై చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. 10th క్లాస్తో పాటుగా మీకు లోకల్ లాంగ్వేజ్ వచ్చి ఉండాలి. అండ్ అలాగే రేపు పొద్దున మీకు జాబ్ వచ్చి జాయిన్ అవుతున్నప్పుడు కంప్యూటర్ ట్రైనింగ్ సర్టిఫికేట్ సబ్మిట్ చేయాలండి. ఎటువంటి రాత పరీక్ష లేకుండా మళ్ళీ ఇలాంటి ఉద్యోగం సంపాదించడం అనేది చాలా చాలా కష్టం. సో అవకాశం ఒకసారి వచ్చినప్పుడు దయచేసి ఉపయోగించుకోవడానికి అయితే ట్రై చేయండి. లేటెస్ట్ గవర్నమెంట్ జాబ్ అప్డేట్స్ కోసం తప్పకుండా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో డిస్క్రిప్షన్ అన్ని లింక్స్ ఉంటాయి, దాని మీద క్లిక్ చేసుకుని మీరైతే తప్పకుండా అప్లై అయితే చేసుకోవచ్చు. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, నేను మీ శరత్ చంద్ర. హ్యావ్ ఎ నైస్ డే.